జనరల్‌గా చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా జిమ్ మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా. సో, చాలామంది వెళ్తున్నారు. అయినా కూడా వాళ్ళ జిమ్ బాడీ వస్తుంది గానీ, మళ్ళీ తర్వాత ఏంటంటే ఎప్పుడైతే స్టాప్ చేస్తారో జిమ్ ఆటోమేటిక్‌గా ద బాడీ అగైన్ మళ్ళీ గెయిన్ అయితది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో, బేసికలీ మన బాడీ ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ ఫ్యాట్, మజిల్ అండ్ బోన్స్. సో, దీంట్లో మనము రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ వల్ల ట్రైన్ చేయగలిగింది మజిల్స్‌ని ట్రైన్ చేయగలుగుతాం. సో, దీంట్లో మజిల్ అనేది ఎక్కువ రెగ్యులర్ తను తీసుకున్న డైట్‌లో ఎక్కువ హై ప్రోటీన్ తీసుకొని మజిల్ పెంచడం వేరు. హ్మ్. అట్లే హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది కూడా వేరు. సో, ఇందులో వాళ్ళు ఎక్సర్‌సైజ్ చేసి మజిల్ అంతా పెంచడం వల్ల యాక్టివ్ మజిల్ ఉంటది. అంటే లైక్ యాక్టివ్ మెటబాలిజం ఉంటది. వన్స్ ఆ మెటబాలిజం అంటే ఆ మజిల్ మెమరీ అనేది రెగ్యులర్‌గా వాళ్ళు గనక ఎక్సర్‌సైజ్ అవి చేయకపోతే కొన్ని రోజులకి లైక్ సపోజ్ మీరన్నట్టు 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో స్లోగా ఆ మజిల్ మెమరీ అనేది ఎళ్ళిపోతది. అంటే మెటబాలిజం అనేది యాక్టివ్‌గా అంటే ఇప్పుడు మనం ఖాళీగా కూర్చోన్నా కూడా ఒక యాక్టివ్ జిమ్ రెగ్యులర్‌గా చేసేవాళ్ళు లేదంటే సమ్ ఏరోబిక్ కార్డియాక్ ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళకి వీళ్ళకి మజిల్ అనేది యాక్టివ్‌గా ఎనర్జీని బర్న్ చేస్తూనే ఉంటది. సో, దట్ ఈస్ వాట్ బాడీ మెటబాలిక్ రేట్. సో, ఆహ్, యాక్టివ్‌గా మనం గమ్మున కూర్చొని, ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు గూడా ఆ మజిల్ అనేది ఎనర్జీని స్పెండ్ చేస్తూ ఉంటది. బట్ ఇది పోను పోను మనం గనక రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయకపోతే అది జరగదు. దట్స్ వేర్ మెటబాలిజం తగ్గుతుంది అంటారు గదా! అదే. సో, మనకి హార్మోన్స్ కూడా అడల్ట్ ఏజ్‌లో ఉన్నప్పుడు అంటే టీనేజ్‌లో ఉన్నప్పుడు ఈ హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువుండి మెటబాలిజం రేట్ అనేది చాలా ఎక్కువైతది. ఆఫ్టర్ 30స్ ఆర్ 40స్ ఈ మెటబాలిజం అనేది చాలా తగ్గిపోతది. ఎందుకంటే సేమ్ థింగ్ అగైన్ ఆ హార్మోనల్ ఎఫెక్ట్ తగ్గుతూ వస్తది. దాంతో పాటు మనం రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయకపోతే మెటబాలిజం అనేది తగ్గిపోతది. ఓకే. అందువల్ల లావయితారు యూజువల్‌గా. బారియాట్రిక్ సర్జరీ ఒకవేళ చేయించుకోవాలి, బరువు తగ్గాలి అని మీ దగ్గరకొచ్చారనుకోండి. అంటే ఒక ఏజ్‌కి సంబంధించింది గూడా ఏమన్నా ఉంటుందా? సో, బేసిక్‌గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జెనెటిక్ ఒబేసిటీ. జెనెటిక్ ఒబేసిటీ అన్నది విల్ సీ ఫ్రమ్ ఈవెన్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా జెనెటిక్ ఒబేసిటీ అని చూడొచ్చు. సో, ఇప్పుడు కామన్ ఒబేసిటీ లైక్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల ఒబేసిటీ వి ఆర్ సీయింగ్ ఇన్ అడల్ట్స్ అండ్ ఏజ్ గ్రూప్ ఆల్సో. అంటే చాలా చిన్న వయసులో కూడా లైక్ 12 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం. అట్లే పెద్దవాళ్ళు అంటే ఎల్డర్లీ పీపుల్‌లో కూడా ఒబేసిటీ అనేది చూడొచ్చు. చూస్ సో, బేసిక్‌గా బేరియాట్రిక్ సర్జరీ అన్నది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఏంటంటే ఫీమేల్స్‌కైతే ప్రెగ్నెన్సీలో అంటే ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్లాన్ చేస్తుంటే అట్‌లీస్ట్ ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సుంటది. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి న్యూట్రిషన్ అవసరం. సో, బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వాళ్ళు ఒక వెయిట్ స్టెబిలైజ్డ్ అయిన తర్వాత సర్జరీ చేపించుకుంటే గనక దాని తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లల్లో అయితే గనక గ్రోత్ అనేది యూజువల్‌గా ఒక 15 ఇయర్స్‌కో, 18 ఇయర్స్‌కో గ్రోత్ అనేది స్టాప్ అయితది. అంటే వాళ్ళ స్కెలిటల్ గ్రోత్ కానీ ఇదంతా స్టాప్ అయితది కాబట్టి దాని తర్వాత మనము సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ జెనెటిక్ ఒబేసిటీ దానివల్ల ఆ పర్సన్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. దానివల్ల తన హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అంటే ఏ అంటే ఈవెన్ ఇన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్‌లో కూడా సర్జరీస్ అనేవి చేస్తున్నాం. అంటే ఏజ్ అనేది ఏముండదు. ఏజ్ అనేది ఒక ఫ్యాక్టరే. హ్మ్. బట్ డిపెండింగ్ ఆన్ ది మెడికల్ కండిషన్స్. ఇప్పుడు ఒక యంగ్ పేషెంట్ లైక్ ఒక 10 ఇయర్సో, 12 ఇయర్సో ఒక అబ్బాయి ఉన్నాడు. హ్మ్. తనకి డయాబెటిస్ ఉంది. దానివల్ల వెయిట్ అంటే హి ఈస్ మార్బిడ్ ఒబేస్ ఆర్ సూపర్ ఒబేస్. దానివల్ల తను లేచి తిరగడం కూడా కష్టంగా ఉంది. అట్లాంటి పేషెంట్స్‌లో సర్జరీ అనేది చేస్తాం. దో ఈజ్ యంగ్. ఎందుకంటే తను ఆ వెయిట్ గనక తగ్గకపోతే హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువయ్యి తన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది చాలా తగ్గిపోతది. అంటే దో ఈజ్ 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్, హ్మ్. 18 ఇయర్స్ ఈ ఏజ్ వాళ్ళలో కూడా బరువు చాలా ఎక్కువగా ఊబకాయం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోయి ఏవైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటిస్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే గనక మనం సర్జరీ అనేది తీసుకుంటాం. అడల్ట్స్‌లో అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చేస్తాం.